హాయ్ అండి. ఈరోజు నా వ్లాగ్ అనమాట. డైలీ రొటీన్ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ కింద దోస ఏసి మా బాబుని రెడీ చేసి అయితే స్కూల్‌కి పంపించేసినా అండి. ఇంకా అవన్నీ చూపించలేదు రెగ్యులర్‌గానే ఉండేవి కదా అని. ఇంకా మా బాబు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను ఏమేం పనులు చేస్తా అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి. ఏం వంట చేస్తున్నాను, ఏందనేది మొత్తం కూడా ఈ వీడియో అయితే ఉంటది. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక్కడైతే నేనైతే ఇల్లు ఊడ్చేస్తున్నానండి. బాబు వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ సర్దుకొని ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇల్లు ఊడ్చి చెత్త పడేసిన తర్వాత మీకు ఒక చెట్టు చూపించాను కదండి. ఆ చెట్టు గురించి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడే కూరగాయల ఆమె వచ్చిందనమాట. ఇంకా నేను ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్త పడేసిన తర్వాత కూరగాయల ఆమె వస్తే ఆమె దగ్గర అయితే నేను ఇట్లా కాకరకాయలు, తర్వాత చోలకాయ అవన్నీ తీసుకున్నాను అనమాట. అవి తీసి లోపల పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయనకు ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి మా ఆయనకైతే దోశ వేస్తున్నాను. ఇక్కడ నేను టమాటా, ఉల్లిపాయ పచ్చడి అయితే వేసినా అనమాట. దోశలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేనైతే నాకు మా ఆయనకి ఇద్దరికి కలిపి నేనైతే టిఫిన్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే నేను మా ఆయన ఇద్దరం కలిసే టిఫిన్ చేస్తామండి. ఒకవేళ ఎక్కడైనా బయటికి వెళ్తే తప్పించి అంటే ఆయన వేరే పని మీద ఆయన వెళ్ళినా లేదంటే ఏదైనా పని మీద నేను చేయకపోయినా కానీ ఖచ్చితంగా అట్లా బయటికి వెళ్తే తప్పించి మామూలు టైంలో అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి తింటాము. అయితే ఎంతమందికి ఫస్ట్ దోశ సంకనాగిపోతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దోశ చేసినా కానీ అది ఫస్ట్ దోశ మాత్రం అస్సలు రాదండి. తర్వాత చేయంగా ఏమంటారు కదా, తినగా వేము తీయనుండు అని. మనము తింటూ పోతుంటే వేపాకు కూడా తీయగుంటుంది అన్నట్టు మనం దోశలు వేస్తూ పోతుంటే అప్పుడు మంచిగా నీట్గా చాలా పల్చగా వస్తాయన్నమాట దోశలు. ఇంకా నేను మా ఆయన అయితే ఇద్దరం దోశ తినేసినామండి. తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవన్నీ అయిపోతే ఇంకా అవన్నీ తీసుకొని అయితే మా ఆయన పైన పెట్టేస్తాను, వారేసుకో అంటే సరే అని చెప్పేసి మొత్తం తీసి బయట పెట్టేసిన. ఆయన అయితే తీసుకొని పైకి వెళ్ళి పెట్టేసి వచ్చిండు. తర్వాత నేను కొద్దిసేపు ఓపెన్ చేసే పెడతానండి వాషింగ్ మిషన్, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి. ఇంకా మనం దానికి పెట్టినటువంటి వైర్లు గీర్లు అన్నీ కూడా తీసి ఎక్కడొక్కడ సర్దేస్తున్నాను అనమాట. అయితే మాకు వాషింగ్ మిషన్ డ్రైన్ వాటర్ పోయేది మాత్రం బాత్రూంలోకి అటాచ్ చేయించామన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా డ్రైన్ పైప్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా తీసేస్తున్నా. తర్వాత మనం ప్లగ్స్ అయితే పెడతాం కదా, ఆ ప్లగ్ మంచం మీద నుంచి ఎక్కి తీయాలన్నమాట. ఏందబ్బా ఏం చేస్తుంది ఏమని అనుకోవచ్చు మీరు. ఇంకా అవన్నీ తీసి ఎక్కడొక్కడ పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా బట్టలు తీసుకొని మా ఆయన పైన పెట్టొచ్చింది కదండి. ఇంకా నేను అవైతే నీట్గా అన్నీ ఆరేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎవరు ఆరేసినా నాకు నచ్చదు. ఇదొకటి, తర్వాత గిన్నెలు ఒకటి, ఇల్లు ఊడడం తిడడం కానీ నా పని నేనే చేసుకుంటానండి. ఎవరైనా అంటే మా హస్బెండ్ అప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడండి. ఆ టైంలో ఇంకా నేను ఏమనలేను, ఎందుకంటే నాకు ఓపిక ఉండదు కాబట్టి ఇంకా చేస్తూ ఉంటాడు. పాపం మా ఆయన మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తారండి. నాకు ఇంత హెల్త్ బాగాలేదు అని అంటే మాత్రం నా కోసం చాలా ఆలోచన చేస్తాడు. నాకు ఇట్లాంటి భర్త దొరకడానికి నేను చాలా అదృష్టం చేసుకున్నానని నేనైతే అనుకుంటాను. తర్వాత మొత్తం అన్ని బట్టలు కూడా నీట్గా అయితే నేను ఆరేస్తానండి. ఎట్లా అంటే ఇంకా మనము ఐరన్ చేసే పని ఉండదన్నమాట. అంత నీట్గా నేనైతే ఆరేస్తాను. చూస్తున్నారు కదా, ప్రతి దానికి ఆరేయడము తర్వాత క్లిప్ పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అస్సలు ఏమాత్రం లేట్ చేయను. లేట్ చేస్తే మళ్ళీ గాలికి ఎగిరిపోతాయని. మీ ఊర్లో చలి ఎట్లుందో చెప్పండి. మా ఊర్లో మాత్రం చలి ఎంత దారుణంగా ఉందంటే -డిగ్రీకి పోతుందేమో అన్నంత భయం వేస్తుంది. కానీ చలి ఏ విధంగా ఉందో ఎండ కూడా అలాగే దంచి కొడుతుందండి. ఇప్పుడు చలి పెడుతుంది కదా అని చెప్పి బయటికి పోయి ఎండకు కూర్చుంటే మన శరీరం అనేది కాలుతుందనమాట. అంత ఎండ ఉంది. చలి కూడా అలాగే ఉంది. ఇంట్లో ఉంటేనేమో చలి, బయటికి వెళ్తేనేమో వేడి. ఏమంటారు కదా, అలా అయిపోయింది. ఆ సమేతలాగా అయిపోయింది. మొత్తానికైతే ఇంక నేను బెడ్షీట్లు వేసిన అండి. ఎందుకంటే మాకు కొంచెము హెల్త్ బాగాలేకపోయినా, మాకు జలుబులు దగ్గులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా అండి నేను బెడ్షీట్లు మార్చింది అయితే మేము పడుకోమన్నమాట. 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా నేను బెడ్షీట్ అయితే మారుస్తాను. ఇక్కడ అదనమాట, బెడ్షీట్స్ అన్నీ మారుస్తున్నాను. తర్వాత కప్పుకున్నవి కూడా మార్చేస్తున్నాను అనమాట. అసలు నేనైతే వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తాను, బెడ్షీట్లు అయితే వేస్తానండి. ఖచ్చితంగా ఎందుకు వేస్తాను అంటే నాకు కొంచెం సర్ది లేచిన పిల్లలకి, బాబుకి ఏమైనా జలుబు, దగ్గు, జ్వరము అట్లా ఎవరికి ఉన్నా కానీ నేనైతే రెగ్యులర్గా అయితే మాత్రం బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. మాకు 3 బెడ్స్ ఉన్నాయి కాబట్టి 3 బెడ్ల మీద నుంచి తీసేసాను అనమాట. తర్వాత ఇక్కడ చూసారా, ఏదానికి అది వేసిన తర్వాత నేను ఏంటంటే క్లిప్పులు పెట్టేస్తున్నాను. నాకైతే ఈ బెడ్షీట్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా బెడ్షీట్ అయితే వేసేసి దానికి అయితే క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా మళ్ళీ టవల్స్ తర్వాత అవన్నీ కూడా ఇంకొక షిఫ్టింగ్లో వేసుకుందామని చెప్పేసి టవల్స్ మాత్రమే లేదు, ఓన్లీ బెడ్షీట్స్ మాత్రమే వేసేసిన అనమాట. అయితే ఈరోజు వంట ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఆల్రెడీ నిన్న చేసినటువంటి చిక్కుడుకాయ కూడా అట్లాగే ఉందండి. ఇంకా అది అలాగే ఉంది కదా, దీంట్లోకి ఏమైనా పప్పుచారు అట్లా చేసుకుందాము బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా వడియాలు వంపుకున్నాం.
అని అనుకున్నాను. ఇంకా అదే అనుకున్న తడువు ఇంక నేనైతే అదే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్న. బట్టలు అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది మా జాజిమల్లి చెట్టు అండి. నా జీవితంలో జాజిమల్లి చెట్టు పువ్వులు వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈసారి చాలా చాలా తక్కువ పెట్టుకున్నానండి. ఇంకా బట్టలు మొత్తం కూడా ఆరేసిన అనమాట. ఆరేసి ఇంకా బకెట్లు గీట్లన్నీ తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నా. మీరు ఒకటి గమనించారా, మా బకెట్కి చిల్లు పడింది చూసారు కదండి. అదేంటంటే నేనే అనమాట. నాకు అన్ని పిచ్చి పిచ్చి పనులు ఉంటాయి అనమాట. అది తీసి ఒకసారి కింద వేసి కొట్టేసరికి అది హోల్ పడిపోయింది బకెట్. ఇంకా దాన్ని పడడం ఇష్టం లేక అలాగే యూజ్ చేస్తున్నా. తర్వాత ఎక్కడొక్కడ పెట్టేశాను. ఎక్కడొక్కడ సర్దిన తర్వాత ఇంకా కిచెన్లోకి పోయి వంట పని చేద్దామా అనుకున్నా. ఇంకా అప్పటికి నేను టిఫిన్ చేయలేదు కదా అని గుర్తొచ్చిందండి. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్న సంగతి నాకు తెలిసిపోయింది. యాక్చువల్లీ ఇది నేను సగం తిని పైకి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ తింటున్నా. ఇట్లాంటి పనులు చాలా చాలా చేస్తాను నేను. దోశతో పాటు ఓఆర్ఎస్ కూడా పెట్టి చూడండి మా ఆయన, తాగు అని చెప్పేసి. ఎందుకంటే నాకు కొంచెం ఎనర్జీ రావాలని చెప్పేసి. దాంతోపాటు నేను రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్, తర్వాత కొంచెం చాయ్ తాగిన తర్వాతనే నేను మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకేమైనా రిమైనింగ్ మిగిలిన పనులన్నీ కూడా ఖచ్చితంగా నేను స్టార్ట్ చేసుకుంటానండి. కానీ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే టీ తాగుతాను. టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకొని టీ తాగిన తర్వాతనే పని అనేది స్టార్ట్ చేస్తానండి. మీరు ఎంతమందికి టిఫిన్ చేసిన తర్వాత టీ తాగే అలవాటు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకైతే కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకో ఏమో అసలు వ్యూస్ అనేవి రావట్లేదు. ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే అయితే అసలు నేను చెప్పలేనండి. 100-200 మంది చూస్తున్నారు, అంతకుమించి ఎక్కువ రావట్లేదు. కానీ వేరే వాళ్ళలాగా నాకు అంత ఏమంటారు ఫాల్స్ ఉంటాయి కదండి వీడియోస్, అట్లా చేయడం నాకు రాదండి. క్రియేటివిటీ నాకు అస్సలు రాదు. ఇంకా నాకు వచ్చినది అయితే నేను చేస్తున్నాను. ఇక్కడైతే నేను బియ్యం అయితే కడిగి పెడదామని చెప్పేసి బియ్యం అయితే ఏడుతున్నాను. ఏం మట్టి పిల్లలు ఏం లేవండి, కానీ కొంచెము చూసుకుంటాను అనమాట. ఏమన్నా రాళ్ళు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొంచెం చూసుకొని, ఉడ్లు గిడ్లు ఉంటే కూడా తీసి పడేస్తాను అనమాట. తీసి పడేసి ఇంకా నేనైతే ఇక్కడ దులుపుకొని బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. అవి నాంతా ఉంటాయి. నేను లాస్ట్ పప్పు గిప్పు నేను ఏ కర్రీ చేసినా కానీ అంతా ఫస్ట్ బియ్యం కడిగి పెడతాను. అవన్నీ కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లోనైతే రైస్ పెడతానండి. ఎందుకంటే బాబు స్కూల్ నుంచి వచ్చినా వేడివేడిగా తింటాడు కదా అని చెప్పేసి. ఇక్కడైతే మా బాబు పప్పుచారు చేయమ్మా అంటే ఆల్రెడీ చిక్కుడుకాయ కూర ఉంది కాబట్టి నేను ఇక్కడ పప్పుచారు అయితే చేస్తున్నాను చూడండి. పప్పుచారు కోసం కొంచెము పప్పు తీసుకున్నాను. చాలా తక్కువ, ఒక గుప్పడి కూడా ఉండదు ఆ పప్పు. ఆ గుప్పడి పప్పు తీసుకొని దీంట్లో 4 టమాటాలు, కొత్తిమీర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఉడకబెట్టేసుకుంటానండి. ఇప్పుడు 4 టమాటాలు తీసుకున్నాను కాబట్టి వాటిని ఒక దాంట్లో 4 కట్ చేసి ఇట్లా ఉప్పు, పసుపు, కారము అన్నీ కూడా వేసుకొని కొత్తిమీర తర్వాత కరివేపాకు వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటాను అనమాట. ఉడకబెట్టేసుకున్న తర్వాత మంచిగా మెల్ట్ అయ్యి మొత్తం కంప్లీట్గా ఉడికిపోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే మంచిగా పప్పు ఉడుకుతుందని తెలుసు కదండి, అందరికీ తెలుసులేండి. నేనేదో కొత్తగా చెప్తున్నట్టు కాదు, నేనేదో కనిపెడుతున్నట్టు కాదు. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా పప్పు అయితే పెట్టేసుకున్నానండి. 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు, మస్తు మంచిగా ఉడుకుతుంది మా పప్పు అయితే. ఇంకా ఇంకో సైడ్ అయితే బియ్యం నానుతున్నాయి కదండి, ఇంకా బియ్యం పక్కన పెట్టేసిన కొంచెం ఉప్పు వేసి నేను అన్నం వండుతాను అనమాట. రైస్లో కూడా ఉప్పు వేస్తా. అయితే ఇక్కడ నేను చింతపండు అయితే నానబెట్టుకుంటున్నా. ఎందుకంటే చింతపండు నానబెట్టుకుంటే మనం పప్పుచారు లాగా చేస్తాం కాబట్టి మనకి ఎంత చింతపండు వాటర్ కావాలనేది అప్పుడు అంత యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీతో పాటు నేను ఇక్కడ గుడ్లు కూడా ఉడకబెడుతున్నానండి. ఎందుకంటే ముగ్గురం గుడ్లు తిందామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక గుడ్డు అన్నట్టు 3 గుడ్లు అయితే పెట్టేసిన. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే గుడ్లు సంకనాకపోయినాయి అనమాట. అంటే పాడైపోయినాయి గుడ్లు అనేది, పాడైపోయినాయి. ఒక గుడ్డు మంచిగా ఉంది. నేను వాటిని కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేసిన, టైం అవుతుందని చెప్పేసి. ఆల్రెడీ పప్పు ఉడికింది, 3 విజిల్స్ వచ్చేసినాయి. పక్కకు పెట్టేసిన, అది కూడా పక్కకు పెట్టేసిన, చల్లగానే దించుతామని చెప్పేసి. విజిల్స్లో మొత్తం అదంతా ఏమంటారు ఇట్లా ఆవిరిలా వస్తుందండి. అదంతా పోయినాక పప్పు తీసి పప్పు గుర్తుపెట్టి మంచిగా బాగా మెదిగేదాకా పెట్టి ఉప్పు కారం సరిపోయినాయో చూసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇంకా నేనైతే కరెక్ట్ వేసుకున్నాను, నాకు కరెక్ట్ సెట్ అయింది కాబట్టి నేనేం వేయలేదు. ఇంకా చింతపండు నీళ్ళు మనం ఎంత పులుపు తింటామో అంత చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను పప్పు చారులాగా అన్నా కాబట్టి వెజిటేబుల్స్ ఏమి వేయట్లేదండి. సాంబార్లాగా కాకుండా ఉత్త పప్పు చారు. దీంట్లో నేను ఖచ్చితంగా ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి ఖచ్చితంగా వేస్తానండి. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకు ఎట్లా కావాలి అంటే ఏ కన్సిస్టెన్సీ కావాలనేది అట్లా పెట్టుకొని మనమైతే పప్పు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత పప్పు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సైడ్ ఏమో బాయిల్డ్ అవుతున్నాయి అనమాట ఎగ్స్. ఇంకా నేను తాలింపు పెట్టుకుంటున్నాను. నేను తాలింపు ఎట్లా పెడతా చూపిస్తా చూడండి. ఇంకా గుడ్లు కూడా ఉడకడం అయిపోయింది, బంద్ చేశాను అనమాట. అయితే ఇక్కడ నేను తాలింపుకి ఏంటంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తానండి. నెయ్యి ఖచ్చితంగా వేస్తాను పోపులో అయితే. మనం ఎట్లయితే పోపు పెట్టినప్పుడు ఇంగువ వేసుకుంటామో ఖచ్చితంగా నేను నెయ్యి వేస్తాను అనమాట పప్పుకి తాలింపుకి అయితే మాత్రం. దీంట్లో ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి 2 కూడా వేసేసుకున్నాను. అవి బాగా రెడ్గా అయిన తర్వాత ఏంటంటే దీంట్లో తాలింపు గింజలు వేస్తాను అనమాట నేను. నాకేంటంటే ఆ ఎండుమిరపకాయలు అనేవి బ్లాక్ అయినాయి అనుకోండి, నేను అన్నంలో పెట్టేసుకొని తినేస్తాను, నాకు అంత ఇష్టం అవి. కాబట్టి ఇంకా తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని దీంట్లోనే ఇంగు వేస్తాను అనమాట.
ఇంగువ వేయకుండా మాత్రం పప్పు తాలింపు అసలు పెట్టాను. నెయ్యి తర్వాత ఇంగువ ఖచ్చితంగా అయితే నేను పెడతానండి. ఇంకా మనం మరుగుతున్నటువంటి పప్పులో మన తాలింపు వేసేసి కొంచెం సేపు మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు బట్టి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పప్పు మాత్రం సూపర్గా కుదిరింది. చూడండి ఇట్లా కొంచెం తెల్లంగానే కావాలంటే దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వేసినా కాబట్టి ఇప్పుడు ఏం వేయను. ఇంకా దించేస్తానండి. ఇప్పుడంటే గుడ్లు ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టింది తీస్తుంటే అరెరెరే చినిగిపోతున్నాయి. అంటే నాకు అవి ఏదో ఓల్డ్ స్టాక్ లాగా గుడ్లులాగా కనిపించింది. ఇంకా నేనైతే ఒక్క గుడ్డు మాత్రం బాగా వచ్చింది, తక్కినవన్నీ తీసి బయట పడేసాను అనమాట. మా బాబుకి మాత్రం ఒక గుడ్డు పెట్టేసి ఇంకా మా ఆయన ఇంకా వడియాలు తింటాడు కదా, గుడ్డు ఎట్టలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను వడియాలకైతే స్టవ్ మీద పెట్టేసి నూనె పోసి బాండి పెట్టి నూనె పోసి హీట్ అయిన తర్వాత ఇంకా ఇవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవేనండి. ఆల్రెడీ వీడియో కూడా ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. అయితే ఇవి నేను ఇంట్లో చేసిన వడియాలు, బియ్యం వడియాలన్నమాట. ఇంకా వడియాలు అయితే మొత్తం చేసిన. నాకైతే వడియాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పచ్చి వడియాలు తినేదంటే చాలా ఇష్టం. నాకు కాల్చిన వడియాల కంటే కూడా పచ్చి వడియాలు అంటే చాలా ఇష్టం అండి. భలే ఉంటాయి కదా తింటుంటే కూడా. కుడుం అనకపోయినా కానీ నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అనమాట. చాలా రోజులు పెట్టి సమ్మర్లో పెట్టాం కాబట్టి ఈ విధంగా మనకు ఏవి లేనప్పుడు వడియాలే మనకు దిక్కైనట్టు ఇంకా వడియాలు అయితే నేను పెట్టేసిన. అప్పడాలు అయితే మా ఇంట్లో తినం, ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అప్పడాలు చాలా చాలా బాగుంటాయి కానీ ఉప్పు ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్స్ అంటే చూపిస్తాను. రైస్, వేడివేడి అన్నం, పప్పు, గుడ్డు, తర్వాత చిక్కుడుకాయ కర్రీ అండి, అది నిన్నటిది అనమాట. తర్వాత వడియాలు, తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా పెరుగు అయితే ఉంటుంది. అయితే మా వాడు ఇంట్లో పెరుగు తినట్లేదు, ఎందుకంటే మీగడ ఉంటుందని బయట నుంచి అయితే పెరుగు తెప్పిస్తున్నా. చూడండి గుడ్లు 2 పాడైపోయినాయి అనమాట. మీకు అది కూడా చూపిస్తున్నాను అనమాట. ఎందుకమ్మా ఇవన్నీ మాకంటే ఇంకా చూపించాలనుకున్నాను, చూపించేసిన. ఇంకా గిన్నెలు పడతాయి కదా, ఇంకా వంట చేసినాక బీభత్సమైన గిన్నెలు ఉంటాయి కాబట్టి అవి మొత్తం కూడా నిదానంగా అయితే కడిగేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఓన్లీ నా గిన్నెలు మాత్రం కనిపిస్తున్నాయి, మన ఫేస్ కనిపించట్లేదు కదా, ఎందుకంటే స్టాండ్ పెట్టుకొని చేసుకుంటున్నానండి. మనకు వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనం ఓన్గానే మనం క్రియేట్ అనమాట. ఇది మన క్రియేటివిటీ. ఇంకా నేనైతే గిన్నెలు అనేది దబా కడిగేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇంకా బాబు మళ్ళీ లంచ్ టైం ఇంటికి వచ్చేసాడు కదా అని స్పీడ్గా అయితే పని అంతా చేసేసుకొని ఇంకా నేనైతే రెడీ అయినా. అప్పటి వరకు బట్టలు మనం ఆరేసిన బట్టలు కూడా ఆరిపోతాయి అనమాట. ఈ వంట చేసే 1 అవర్లో, అంటే ఎండ కూడా బాగుందని చెప్పాను కదండి, అందుకని మనం వంట చేసే టైంలోనే బట్టలు కూడా ఆరిపోతాయి. నేను ఇంకా ఏమనుకున్నానంటే గిన్నెలు తొందరగా కడిగేసిన తర్వాత స్నానం చేసుకొని మా బాబు వచ్చినాక వాడిని తినిపించేసి ఇంకా పైనుంచి బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ చేసి పెట్టేద్దామని అనుకున్నాను. అదే విధంగా చేశానమాట. చూడండి కిచెన్ మొత్తం ఎంత నీట్గా అయిందో. నా కిచెన్ నేను వంట చేసిన తర్వాత నీట్గా లేకపోతే నాకు పిచ్చి లేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మొత్తం కూడా గిన్నెలు కడిగినవన్నీ తీసి స్టాండ్లో పెట్టి. ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే బట్టలు కూడా తీసుకొచ్చేసిన అనమాట. ఇంకా ఈ బట్టలన్నీ కూడా మడతేసి బీరువాలో పెట్టేస్తే నా పని అయితే అయిపోతుంది. ఇదనమాట ఈరోజు నా వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు నేను మడతేసి ఎక్కడక్కడ సర్దేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక మంచి వ్లాగ్తో మేము ఉంటాను. బాయ్ బాయ్.